అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల విషయంలోకి వస్తే జగన్పై పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులపై సిబిఐ ఈడీ విచారణలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గతంలో బదిలీ చేసేశారు. అయితే అక్కడ తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము. అక్కడ వారిద్దరికీ మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కేసులు పక్కదారి పెట్టేటటువంటి అవకాశం తర్వాత లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ కేసులకు సంబంధించి విచారణ లేట్ అవుతుంది. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీన్ని విచారించడానికి నిరాకరించడంతో పాటు నాట్ బిఫోర్ బి ఆయన ఇంతకు ముందు విచారించి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది విషయం చెప్పబోతున్నప్పుడు ఆ సందర్భంలో శాసించాలని ప్రయత్నం చేయొద్దు అని గతంలో చెప్పుకొచ్చారు ఆయన. కానీ తాజాగా చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సంజీవ్ ఖన్నా నాట్ బిఫోర్ మీ తను దాన్ని విచారించలేనని చెప్పేశారు. ఇప్పుడు ఆ కేసును తన ప్రమేయం లేనటువంటి బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని కోరారు. అంటే దీన్ని బట్టి చూస్తే సంథింగ్ ఏదో జరుగుతుంది ఈ కేసు విషయంలో. ఖచ్చితంగా జగన్ కేసులు ఏ మహారాష్ట్రకో ఢిల్లీకో లేదా వేరే రాష్ట్రానికో బదిలీ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ విషయంలో ఆనాడు నిరాకరించినటువంటి న్యాయమూర్తి గారే ఈ బెంచ్ నుంచి పక్కకు తప్పుకున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పుకోవచ్చు. నమస్తే.